నెల్లూరు నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరంలో బుధవారం జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్ష సమావేశం ముగిసింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తానవతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులతో భేటీ అనంతరం ప్రారంభమైన ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు తీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు, మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి ఆధారంతో రెండవ పంటకి నీరు ఇవ్వడం, దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో రెండవ పంట ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం దాంట్లో రైతాంగం వాడుకుంటూ ఉన్నారు ఆ నీటిని. ఈ సందర్భంలో వాడేటువంటి యూరియా ఏదైతే వాళ్ళకి ఫర్టిలైజర్స్ మనం ప్రభుత్వం నుంచి ఇస్తున్నామో, మనం ఆ ఫర్టిలైజర్స్ను వాడకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక పరంగా ఆలోచన చేసి ఇచ్చినటువంటి సూచన మేరకు ఒక ప్రత్యేకమైన యాప్ దాంట్లో పెట్టి, ఆ యాప్ ద్వారా ఏ రైతు అయితే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారో 1 ఎకరానికి 2 బస్తాల యూరియా, 1 బస్తా డిఏపి ఇవ్వడానికి దాన్ని ప్రభుత్వం అనుమతించింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి సర్వేపల్లి శాసనసభ్యులు కానీ, కోవూరు శాసనసభ్యులు కానీ, ఇతర ప్రాంతాల్లో ఈ ప్యాడీ గ్రోయింగ్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల శాసనసభ్యులందరూ కూడా ఈ 2 బస్తాల యూరియా ఇవ్వడం అనేటువంటి దాంట్లో తక్కువ చాలామంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి నిన్ననే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు ఉదయమే డిఆర్సీ సమావేశం ప్రారంభమయ్యేటప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సమాచారం వచ్చింది. ఎవరైతే యాప్ ద్వారా రైతు దీంట్లో రిజిస్టర్ అవుతారో ఎకరానికి 3 బస్తాల యూరియా ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతిస్తూ దానికి ఆదేశాలు విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ గారికి అలాగే మంత్రి గారికి కూడా సమాచారం రావడం జరిగింది. ఈ విషయాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. అలాగే దీని తర్వాత ఈ వ్యవసాయ కార్యక్రమాల్లోనే ఇవాళ మనకు ఉన్నటువంటి దానిలో సోమశిల నీటిని కానీ, కండలేరులో ఉన్నటువంటి నీటిని కానీ అతి జాగ్రత్తగా వాడుకోవాలని, ఏమాత్రం కూడా దుర్వినియోగం అనేటువంటిది నీటి పారుదల ఇచ్చాను. వెంటనే ఒక 1 వీక్లో దాని మీద టెండర్ పిలవమన్నా. అదేవిధంగా కొన్ని కాలనీస్కి యాక్చువల్గా ల్యాండ్ ఇవ్వటం, స్కూల్స్కి ల్యాండ్ ఇవ్వటం జరిగింది. వారి యొక్క పెద్దలు వారి పేరుతో యాక్చువల్గా కాలనీ కానీ ఆ స్కూల్ పేరు కానీ పెట్టమని చెప్పారు. దాన్ని కూడా యాక్చువల్గా ఇక్కడ రిజల్యూషన్ చేసి దాన్ని పంపటం జరిగింది. దీనిలో సీడ్, ప్రాన్ సీడ్ నేను ఇస్తాను, ఉచితంగా ఇస్తాను. మా కంపెనీ నుంచి, ఎంపీ ఫండ్స్ నుంచి కాదు, మా కంపెనీ నుంచి ఉచితంగా ఇస్తాను. ఆ కెనాల్స్లో కానీ వేస్తే దానివల్ల రాబోయే రోజుల్లో ప్రాన్ యాక్చువల్గా ఎవరైతే వీళ్ళుండా పట్టుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుందన్నారు. నిజంగా వారిని ప్రత్యేకంగా ఎంపీ గారు మేము అందరూ అభినందిస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారిని దాన్ని పరిశీలి చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ ఈరోజు గౌరవనీయ ఇన్ఛార్జి మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక పాజిటివ్ వాతావరణంలో జరిగింది.